హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. నా స్టోరీలను మీరు ఆదరిస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఇక ముందు కూడా నా స్టోరీస్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్టోరీస్ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అది నాకు ముందు నేను చెప్పే స్టోరీస్కు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక స్టోరీస్లకు వెళ్తే, ఈ స్టోరీని మనకు బ్రహ్మగారు అందించారు. స్టోరీకి టైటిల్ వచ్చేసి డెవిల్స్ స్కూల్, దయ్యాల బడి. ఈ దయ్యాల బడి అనేది ఒక స్కూల్లో 43 మంది విద్యార్థులు చనిపోయి ఆత్మలుగా తిరుగుతున్నటువంటి ఒక స్టోరీ ఇది. ఆ ఆత్మలు స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఏమైనా అపకారం చేశాయా, అసలు ఈ స్టోరీ ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. ఒకటే పార్ట్లో చెప్తే బాగా లెంత్ అవుతుంది కాబట్టి దీన్ని 3 పార్ట్లుగా విభజించడం జరుగుతుంది. సో పార్ట్ 1లోకి వెళ్తే, హలో సార్, మేము మీ బాబు చదివే స్కూల్ నుండి మాట్లాడుతున్నాం. అవతల వ్యక్తి, చెప్పండి, కొంచెం త్వరగా స్కూల్కి వస్తారా ప్లీజ్. అవతల వైపు గొంతులో ఏదో భయం వినబడుతుంది. ఆ మాట వినగానే అరుణ్కి మనసులో భయం మొదలైంది. బాబుకి ఏమైనా అనే అనుమానం మనసులో రాగానే క్షణం కూడా ఆగకుండా కారు తీసి చాలా వేగంగా స్కూలుకు చేరుకున్నాడు. వడివడిగా అడుగులు వేస్తూ సాకేత్ క్లాస్ రూమ్కి వెళ్ళాడు. కానీ అక్కడ సాకేత్ లేడు. టీచర్ని అడిగితే ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళమని చెప్పింది. అక్కడి నుండి మెరుపు వేగంతో ప్రిన్సిపల్ రూమ్కి చేరుకున్నాడు. సాకేత్ ప్రిన్సిపల్ రూమ్లో ఆడుకుంటున్నాడు. సాకేత్ని చూశాక గానీ అరుణ్కి మనసు కుదుట పడలేదు. డోర్ దగ్గరే నిలబడి సాకేత్ అని పిలిచాడు. సాకేత్ అరుణ్ని చూడగానే నాన్న అంటూ పరిగెత్తుకొచ్చి తన నడుముని అల్లుకుపోయాడు. అరుణ్ పిలుపు విన్న ప్రిన్సిపల్ మేడం, లోపలికి రండి సార్ అని పిలిచారు. అరుణ్ సాకేత్ని తీసుకొని లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్కి ఎదురుగా కూర్చున్నాడు. సాకేత్, నువ్వు వెళ్ళి ప్లేగ్రౌండ్లో ఆడుకోనానా, డాడీ నాతో మాట్లాడి వస్తారు అని చెప్పగానే సాకేత్ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. చెప్పండి మేడం, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు అరుణ్. సాకేత్ ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తుంటాడు, ఈ మధ్య సాకేత్ ప్రవర్తనలో ఏమైనా మార్పులు గమనించారా అని అడిగారు ప్రిన్సిపాల్. అలాంటిదేమీ లేదండి, ఎప్పటిలానే మామూలుగా ఉన్నాడు అని సమాధానమైతే చెప్పాడు. కానీ నిజంగా సాకేత్ ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయో లేదో అరుణ్కి ఖచ్చితంగా తెలియదు. అరుణ్ ఫ్యాక్టరీ పనుల్లో బిజీగా ఉంటాడు. నైట్ వచ్చేసరికే సాకేత్ పడుకొని ఉంటాడు. ఉదయం తను లేచేసరికే స్కూల్ బస్సులో స్కూల్కి వెళ్ళిపోతాడు. సాకేత్ బాగోగులన్నీ తన భార్య అలెక్యనే చూసుకుంటుంది. అసలేం జరిగింది మేడం, ఎందుకు అలా అడిగారు అని ప్రశ్నించాడు అరుణ్. సాకేత్ ఇవాళ క్లాస్ రూమ్లో చాలా వింతగా ప్రవర్తించాడు. క్లాసులో ఉన్న పిల్లలందరూ భయపడిపోయారు. క్లాసులో ఉన్న టీచర్ కూడా సాకేత్ ప్రవర్తన చూసి భయపడిపోయింది. మీరే చూడండి అని సాకేత్ క్లాస్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజ్ని అరుణ్కు చూపించారు. ఫుటేజ్లో సాకేత్ సహా మిగిలిన పిల్లలందరూ టీచర్ రాగానే లేచి నిలబడ్డారు. టీచర్ అందరినీ కూర్చోమని చెప్పగానే పిల్లలందరూ కూర్చున్నారు, ఒక్క సాకేత్ తప్ప. టీచర్ సాకేత్ని కూర్చోమని చెప్తుంది, కానీ సాకేత్ ఎక్కడో పైన చూస్తున్నాడు. పైన ఏం చూస్తున్నావు, కూర్చో అనగానే టీచర్, మీ వెనకాల గోడ పైన ఒక అమ్మాయి ఎక్కుతుంది, పడిపోతుందేమో అని భయంగా ఉంది అన్నాడు. అనగానే టీచర్ వెనక్కి చూసి ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని అన్నది. లేదు టీచర్, అదిగో ఇప్పుడే కిందికి దిగుతుంది అని తన చూపు మరలుస్తూ ఉన్నాడు. టీచర్ టీచర్, ఆ అమ్మాయి మీ భుజాలపైకి ఎక్కుతుంది, దింపేయండి అని అరుస్తున్నాడు. ఆ మాటలకి టీచర్కి ఒళ్ళు జలధరించినట్లయింది. ఏం మాట్లాడుతున్నావు సాకేత్, నోరు మూసుకొని కూర్చో అనగానే సాకేత్ తన బెంచ్పై కూర్చున్నాడు. కానీ అతని చూపులు మాత్రం టీచర్ భుజాలపైనే ఉన్నాయి. టీచర్ సాకేత్ను గమనిస్తూనే క్లాస్ చెప్పడం ప్రారంభించింది. సాకేత్ ఉన్నట్టుండి ఒక ఉదుటున టీచర్ పైకి దూకి టీచర్ భుజం పైన తన జామెట్రీ బాక్సులోని కంపాస్తో పొడవబోయాడు. టీచర్ ఆ అనుకోని సంఘటనకి షాక్ తగిలి నిశ్చేష్టురాలయ్యింది. కానీ సాకేత్ చెయ్యి భుజాన్ని తాకేలోపు ఎవరో బలంగా ఆపినట్లు మధ్యలోనే ఆగిపోయింది. సాకేత్ తన బలాన్ని ప్రయోగిస్తున్నాడు, కానీ సాకేత్ వల్ల కావడం లేదు. షాక్ నుండి తేరుకున్న టీచర్ సాకేత్ని తోసేసి పక్కకు జరిగింది. టీచర్, అది మిమ్మల్ని చంపేస్తుంది టీచర్, అది మీ రక్తమంతా తాగేస్తుంది, దాన్ని దింపేయండి అని మళ్ళీ టీచర్ పైకి దూకబోయాడు. టీచర్ గట్టిగా కేకలు వేయడంతో పక్క క్లాసులో ఉన్న టీచర్లు మరియు ఆఫీస్ బాయ్ పరిగెత్తుకొని సాకేత్ వాళ్ళ క్లాస్కి చేరుకున్నారు. సాకేత్ వాళ్ళనెవ్వరినీ పట్టించుకోకుండా టీచర్ పైకి ఎగబడుతున్నాడు. వాళ్ళు సాకేత్ను గట్టిగా పట్టుకున్నారు, ఎటు కదలనివ్వకుండా. నన్ను వదలండి, టీచర్ని ఆ పిల్ల కొరికేస్తుంది, రక్తం మొత్తం తాగేస్తుంది,
నన్ను వదలండి అని అరుస్తున్నాడు. టీచర్ భయంతో తన మెడపైన చెయ్యి పెట్టి చూసుకుంది. చిన్నగా రక్తం కారుతుంది. అంతే. టీచర్ బాబోయ్ వీడు నన్ను చంపేసేలాగున్నాడు అని అక్కడి నుండి పరిగెత్తుకెళ్ళిపోయింది. టీచర్ పరిగెత్తడంతో మిగతా టీచర్లు ఆఫీస్ బాయ్ ఏం చేయాలో తెలియక సాకేత్ని అలా చూస్తుండిపోతున్నారు. అప్పుడే సాకేత్ తన తల పక్కకు తిప్పి తన క్లాస్మేట్ జాహ్నవిని చూస్తూ, జాను అది నీ పక్కనే కూర్చుంది, నిన్నే చూస్తుంది అని ఏదో రహస్యం చెప్తున్నట్లు చెప్తున్నాడు. అది వినగానే జాహ్నవి ఏడవడం ప్రారంభించింది. మిగతా పిల్లలందరూ సాకేత్ను చూసి భయపడి ఏడవడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదని ఆఫీస్ బాయ్ సాకేత్ను తీసుకొని క్లాస్ బయటికి వెళ్ళిపోతున్నాడు. వీడియోలో రికార్డ్ అయిన మొత్తాన్ని చూసి అరుణ్ ఆశ్చర్యపోయాడు. సాకేత్ ఎందుకు ఇలా వింతగా ప్రవర్తించాడు, ఎవరి గురించి చెప్తున్నాడు అని రకరకాల ఆలోచనలు మనసులో మెదిలాయి. ఇంతలో ప్రిన్సిపల్ మేడం సాకేత్ను తన క్లాస్ రూమ్ నుండి ఆఫీస్ బాయ్ నా రూమ్కు తీసుకొచ్చే మధ్యలో ఆఫీస్ బాయ్తో, అంకుల్ మీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికీ చెప్పొద్దు. ఈ స్కూల్ నిండా దయ్యాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే నిద్రలేచాయి, వాటికి బాగా ఆకలి వేస్తుంది, మీ అందరి రక్తం తాగేస్తాయి, జాగ్రత్త అని హెచ్చరించాడు. సాకేత్ మాటలు వింటున్న ఆఫీస్ బాయ్కి కూడా ముచ్చెమటలు పోసాయి. ఆఫీస్ బాయ్ సాకేత్ని నా రూమ్కి తీసుకొచ్చి క్లాస్లో జరిగింది మరియు తనతో సాకేత్ చెప్పింది నాతో చెప్పాడు. నేను సాకేత్ని మృదువుగా ప్రశ్నించాను, అసలేం జరిగిందని. ఏమో మేడం, నాకు ఎవరెవరో కనబడుతున్నారు, అందరూ చాలా భయంకరంగా ఉన్నారు, గోడలపైన పాకుతున్నారు, గాల్లో ఎగురుతున్నారు. మొదట వాళ్ళని చూసి భయపడ్డాను. పక్కన మా ఫ్రెండ్కి వాళ్ళని చూపిస్తే ఎవరు కనబడలేదని చెప్పాడు. అప్పుడే అర్థమైంది వాళ్ళు నాకు మాత్రమే కనబడుతున్నారని అని చెప్పాడు. నీకు మాత్రమే ఎందుకు కనబడుతున్నారు అంటే ఏమో తెలియదు మేడం అని చెప్పాడు. ఈ రూమ్లో ఉన్నారా అని అడిగితే ఈ రూమ్లో తప్ప అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు ఈ రూమ్ లోపలికి రాలేకపోతున్నారు అని చెప్పాడు. అసలు సాకేత్ ఎందుకు ఇలా ప్రవర్తించాడు, ఇదే మొదటిసారా లేక ఇంతకుముందు ఇలా జరిగిందా అని అరుణ్ని ప్రశ్నించింది. లేదండి, ఇంతకుముందు ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఒకవేళ ఏమైనా తేడాగా ఉండి ఉంటే నా భార్య నాకు ఈపాటికే చెప్పేది కదా అని అన్నాడు. ఎందుకైనా మంచిది, ఒకసారి సాకేత్ని ఎవరైనా డాక్టర్కి చూపించండి అని సలహా ఇచ్చారు ప్రిన్సిపాల్. సరే అని అక్కడి నుండి బయలుదేరి గ్రౌండ్లో ఆడుకోకుండా ఒక్కడే కూర్చున్న సాకేత్ దగ్గరికి పద వెళ్దాం అని అక్కడి నుండి తీసుకెళ్లాడు. ఇద్దరు కార్ దగ్గరికి నడుస్తూ వెళ్తున్న సమయంలో సాకేత్ వెనక్కి తిరిగి వెనకే చూస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఏమైంది, ఎందుకు వెనక్కి చూస్తున్నావు అని అరుణ్ అడిగితే, నాన్న వాళ్ళంతా మన వెనకాలే వస్తున్నారు, త్వరగా పద అని కంగారుగా పరిగెడుతూ కారు ఎక్కి కూర్చున్నాడు. సాకేత్ ప్రవర్తనకి అరుణ్కి అయోమయంగా ఉంది. కానీ సాకేత్ని ఏమీ ప్రశ్నించకుండా మౌనంగా కారు పోనిచ్చాడు. వేల కాని వేల వచ్చిన భర్తని కొడుకును చూసి ఆశ్చర్యపోయింది అలేఖ్య. ఏమైందండి, ఈ టైంలో వచ్చారేంటి, సాకేత్ని కూడా తీసుకొచ్చారేంటి అని ప్రశ్నల వర్షం కురిపించసాగింది. చెప్తాను, ముందు నువ్వు సాకేత్కి లంచ్ తినిపించు, వాడేమీ తినలేదు అని చెప్పి సోఫాలో కూలబడ్డాడు. సాకేత్కి అన్నం తినిపించి వాడిని బెడ్రూమ్లో పడుకోబెట్టి తన భర్త దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చెప్పండి అసలు ఏమైంది అని మృదువుగా అడిగింది. అరుణ్ తనకు ఫోన్ వచ్చిన దగ్గర నుండి ఇంటికొచ్చే వరకు జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు భార్యకి. అంతా విన్న అలెక్కకి భయం వేసింది. ఏమిటండి ఇదంతా అని అరుణ్ పట్టుకొని అడిగింది. చూద్దాం, డాక్టర్ రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆయన కలిస్తే గానీ మనకి ఒక క్లారిటీ రాదు అని చెప్పాడు. మరుసటి రోజు సాకేత్ను తీసుకొని అరుణ్ అలెఖ్య తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లారు. సాకేత్ పరిస్థితి విన్న డాక్టర్ కస్తూరి అనే ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ను ఫోన్ చేసి విషయం వివరించి అరుణ్ వాళ్ళని అక్కడికి పంపారు. కస్తూరి హాస్పిటల్లో, గుడ్ మార్నింగ్ డాక్టర్, నా పేరు అరుణ్, తను నా భార్య అలేఖ్య అని డాక్టర్కి తమని పరిచయం చేసుకోబోతుండగా డాక్టర్ కస్తూరి వాళ్ళని పట్టించుకోకుండా సాకేత్ దగ్గరికి వెళ్ళి సాకేత్ అని నిదానంగా పిలిచింది. సాకేత్ డాక్టర్ వంక అమాయకంగా చూస్తున్నాడు. వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేశారు అని రహస్యం చెప్తున్నట్లు చెప్తుంది. ఆ మాట వినగానే సాకేత్ ఆశ్చర్యంగా కస్తూరిని చూస్తూ, మీరు చూశారా, వాళ్ళని నిజంగా చూశారా అని రెట్టించి అడిగాడు. చూశాను, ఇందాకే ఆ పాప నా దగ్గరికి వచ్చి సాకేత్తో మాట్లాడొద్దు, మాట్లాడితే నన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది అని చెప్పింది. ఆ పిల్ల మంచిది కాదు, మా టీచర్ని కొరికింది, తను మా టీచర్ రక్తం అంతా తాగేసింది అని చెప్పాడు. అవును సాకేత్, తన గురించి నీతో మాట్లాడాలి, లోపలికి రా అని సాకేత్ను తీసుకొని ల్యాబ్ రూమ్లోకి వెళ్ళింది. ఒక అరగంట తర్వాత సాకేత్ డాక్టర్ నవ్వుకుంటూ బయటికి వచ్చారు. అసలు అక్కడేమి జరిగిందో అరుణ్కి అలేఖ్యకి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. సాకేత్ని బయటికి ఉండమని చెప్పి వాళ్ళిద్దరినీ తన రూమ్లోకి తీసుకెళ్ళింది డాక్టర్ కస్తూరి. కంగారు పడకండి, మీ సాకేత్ గురించి మీరు వచ్చే ముందు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేసి చెప్పింది.
సాకేత్ నన్ను నమ్మాలంటే నేను అతన్ని నమ్మినట్లుగా నటించాలి. అందుకోసమే తన దారిలోనే వెళ్ళి తనని ట్రీట్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పాక కానీ వాళ్ళిద్దరు మనసు కుదుటపడలేదు. సాకేత్ మెంటల్ కండిషన్ని పరీక్షించాను. అతను సాధారణ పిల్లాడిలానే ఉన్నాడు. ఆ వయసు పిల్లలకి ఉండాల్సిన మెదడు అభివృద్ధి కూడా బాగానే ఉంది. కానీ తనకి ఏవో భ్రాంతులు కలుగుతున్నాయి. ఏవేవో ఊహించుకుంటున్నాడు. అతను టీవీ ఎక్కువగా చూస్తాడా లేదా కంప్యూటరా అని అడిగింది కస్తూరి. లేదండి, వాడిని టీవీ కానీ కంప్యూటర్ కానీ ఎక్కువ చూడనివ్వము. అవి ఆరోగ్యానికి మంచిది కాదని వాటికి దూరంగా ఉంచాము. పుస్తకాలు ఎక్కువగా చదువుతాడు. పుస్తకాలే వాడి టైంపాస్ అని చెప్పింది అలెక్య. ఎలాంటి పుస్తకాలు చదువుతాడు అని అడిగింది కస్తూరి. మొదట్లో కామిక్స్ ఎక్కువగా చదివేవాడు. తర్వాత విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవసాగాడు. ఆ తర్వాత ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం పూర్తిగా చదివే వరకు అసలు నిద్రపోడు అని చెప్పింది అలెక్య. సరే, మీరు తనని ఒక కంట గమనిస్తూ ఉండండి. ఎటువంటి పుస్తకాలు చదువుతున్నాడో, హర్రర్ పుస్తకాల లాంటివి ఏమైనా ఉంటే తక్షణమే అవి తీసేయండి. ఒక వారం రోజులకి మందులు రాసిచ్చాను, అవి వాడుతూ ఉండండి. వారం తర్వాత మళ్ళీ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పింది కస్తూరి. సాకేత్ వాళ్ళ ఇంట్లో సాకేత్కి అన్నం తినిపిస్తూ అలెక్య చిన్నగా కూపిలాగడం మొదలుపెట్టింది. ఎవరు సాకేత్ నీకు కనిపిస్తుంది? వాళ్ళు ఇంట్లో కూడా నీకు కనిపిస్తున్నారా అని అడిగింది. లేదు అమ్మా, వాళ్ళు స్కూలు దాటి బయటికి రారు. ఆ స్కూల్లోనే ఉంటారు. అవునా, ఎవరు వాళ్ళు? మీ స్కూల్ స్టూడెంట్సా అని అడిగింది. కాదమ్మా, వాళ్ళంతా దయ్యాలు. దయ్యాలైతే నీకెలా కనబడుతున్నారా? ఎందుకంటే నేను వాళ్ళని విడిపించాను. ఆ మాట వినగానే అలెక్యకి నోటి వెంట మాట రాలేదు. సన్నగా వెన్నులో వణుకు పుట్టింది. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇంకా నోరు మూసుకొని పడుకో అని చెప్పి తినిపించడం కూడా మానేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి టీచర్ ఇంట్లో, అబ్బా ఈ మెడ ఎందుకు ఇంత నొప్పి పుడుతుంది, ఈ వెధవ కంపాస్తో పొడిచాడు కదా, అదే అనుకుంటా అనుకుని అద్దంలో చూసుకోసాగింది జ్యోతి టీచర్. కానీ అక్కడ ఎవరో పంటితో కొరికినట్లు పంటిగట్లు కనబడ్డాయి టీచర్కి. అంతే, ఒక్కసారిగా టీచర్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరుసటి రోజు స్కూల్లో సాకేత్ ఎప్పట్లాగానే స్కూల్కి వచ్చాడు. తన క్లాస్ పిల్లలు తనని చూసి భయపడుతుంటే ప్రిన్సిపల్ భయపడాల్సిన అవసరం లేదు. సాకేత్కి ఒంట్లో బాగోలేదు, అందుకే అలా ప్రవర్తించాడు. ఇప్పుడు తనకి అనారోగ్యం తగ్గిపోయింది అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయారు. సాకేత్ క్లాసులోకి వచ్చి ఎవరితో మాట్లాడకుండా కిటికీలో నుండి స్టాఫ్ రూమ్ వైపు చూస్తూ ఉన్నాడు. జ్యోతి టీచర్ తన క్లాస్ ముగించుకొని స్టాఫ్ రూమ్ పక్కన ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళింది. చీకటిగా ఉండడంతో వాష్రూమ్ లైట్ వేసింది. కానీ లైట్ సరిగ్గా పనిచేయక ఆరిపోతూ వెలుగుతూ ఉంది. టీచర్ అలాగే వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. లోపలికి వెళ్ళగానే ఎవరో చిన్నపిల్ల నవ్విన శబ్దం వినపడసాగింది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాక టీచర్ డోర్ తెరిచి బయటికి వచ్చింది. తన క్లాసులో చదివే శ్రీజ తన డోర్కి ఎదురుగా కనబడింది. తనని ఒంటరిగా అక్కడే చూసేసరికి ఒక్కసారిగా గుండె జలధరించింది. తేరుకొని, శ్రీజ ఏంటి నువ్విక్కడ, నీ క్లాస్కు వెళ్ళు అని గదమాయించింది. వెంటనే ఆ పాప చడుక్కున జ్యోతి టీచర్ భుజంపైకి ఎక్కి కూర్చొని తన మెడ కొరికేసింది. జ్యోతి టీచర్ విలువలలాడిపోయింది. ఎంత పెనుగులాడుతున్నా ఆ పాప వదలడం లేదు. చిన్నగా జ్యోతి టీచర్ ఒంట్లో ఉన్న రక్తాన్ని మొత్తం తాగేసింది. జ్యోతి టీచర్ ఊపిరి ఆగిపోయింది. శరీరం ఒక్క చుక్క నెత్తురు కూడా లేక నల్లగా మారిపోయింది. ఆ పాప తన మూతికి అంటిన రక్తాన్ని నాలుకతో నాకుతూ గోడపైన పాక్కుంటూ వెంటిలేటర్ కిటికీ గుండా బయటికి వెళ్ళిపోయింది. కొంచెం సేపటి తర్వాత వాష్రూమ్ కడగడానికి వచ్చిన ఆయా మస్తానమ్మ డోరు తెరిచి లోపలికి వచ్చేసరికి లోపలంతా చీకటిగా ఉంది. లైట్ స్విచ్ 2 సార్లు ఆఫ్ చేసి ఆన్ చేశాక లైట్ వెలిగింది. లైట్ కాంతిలో చివరి బాత్రూమ్ దగ్గర ఎవరో పడిపోయి ఉండడం గమనించి ఎవరై ఉంటారా అనే అనుమానంగా దగ్గరికి వెళ్ళి బోర్లా పడి ఉన్న టీచర్ శవాన్ని భుజం పట్టుకొని తన వైపుకు తిప్పింది. అంతే, భయంకరంగా గుడ్లు తేలేసి నల్లగా మారిపోయిన జ్యోతి టీచర్ని చూసి మస్తానమ్మ స్కూల్ మొత్తం వినిపించేలా కెవ్వుమని కేక పెట్టింది. ఆ కేకకి స్కూల్ మొత్తం వాష్రూమ్ వైపు పరుగు తీసింది. మస్తానమ్మ బయటికి పరుగు తీసి వస్తుండగా తనకి ఎదురైన ఆఫీసు బాయ్ని మిగతా వారిని చూసి బాబోయ్ శవం, జ్యోతి టీచర్ అని చెప్పలేక గగ్గోలు పెడుతూ చెప్పింది. నిమిషాలలో వార్త పోలీసులకు చేరింది. పోలీసులు వచ్చి శవాన్ని పరీక్షించి పోస్ట్ మార్టం కొరకు తీసుకువెళ్లారు. ఆ ఏరియా ఎస్ఐ వాసుదేవరావు స్కూల్ స్టాఫ్ని పిల్లల్ని అందరినీ పిలిచి, మీకెవరికైనా జ్యోతి టీచర్ని ఎవరు చంపారో తెలుసా? టీచర్ వాష్రూమ్కి వెళ్ళాక కానీ ముందు కానీ ఎవరైనా వాష్రూమ్ లోపలికి వెళ్ళడం చూశారా అని అడిగాడు. అందరూ లేదని సమాధానం చెప్పారు. స్టూడెంట్స్ గుంపులో నుండి నేను చూశాను అనే ఒక పిల్లాడు గొంతు వినపడింది. ప్రిన్సిపాల్ ఆ గొంతు ఎవరిదా అని చూస్తే సాకేత్ వాసుదేవ్ దగ్గరికి వచ్చి నేను చూశాను అంకుల్ అని చెప్పాడు. అవునా, నువ్వు నాతో రా
అని మిగతా వారిని పంపించి సాకేత్ని ప్రిన్సిపాల్ రూమ్కి తీసుకెళ్లి విచారించసాగాడు. ఏం చూశావు చెప్పు బాబు అని నిదానంగా అడిగాడు. జ్యోతి టీచర్ వాష్రూమ్కి వెళ్ళగానే వెనకాల ఒక దయ్యం పిల్ల కూడా వెళ్ళింది. ఆ దయ్యమే చంపేసింది అని అమాయకంగా రహస్యం చెప్పినట్లు చెప్పాడు. సాకేత్ మాటలకి వాసుదేవ్కి అప్పటి వరకు సాకేత్ ద్వారా హంతకుల్ని కనిపెట్టచ్చు అనుకున్న తన ఆశ అడియాశ అని అర్థమైంది. ప్రిన్సిపాల్ మేడం, ఆ పిల్లాడు మాటలు పట్టించుకోకండి, తన హెల్త్ కండిషన్ బాగోలేదు అని మొన్న జరిగిన సంఘటన పూసగుచ్చినట్లు వివరించింది. అయితే ఈ పిల్లాడికి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందంటారా అని ప్రిన్సిపాల్ని తిరిగి ప్రశ్నించాడు వాసుదేవ్. ఏం చెప్పాలో తెలియక ప్రిన్సిపాల్ మౌనంగా నిలబడిపోయింది. విషయం తెలుసుకున్న అరుణ్ మరియు అలేఖ్య కూడా అక్కడికి చేరుకున్నారు. వాసుదేవ్ సాకేత్ వైపు చూస్తూ, నీ పేరేంటి? సాకేత్. జ్యోతి టీచర్ను మొన్న ఎందుకు కంపస్తో పొడవబోయావు? నేను టీచర్ని పొడవలేదు, ఆ పిల్లని పొడిచాను. ఏ పిల్ల? అదిగో ఆ డోర్ దగ్గర నిల్చున్న పిల్ల అని ప్రిన్సిపాల్ రూమ్ మెయిన్ డోర్ వంక చూపిస్తూ చెప్పాడు. డోర్ వైపు చూసిన వాసుదేవ్కి అక్కడ ఎవరూ కనబడలేదు. అక్కడెవరూ లేరు కదా, వాళ్ళెవరు మీకు కనబడరని చెప్పా కదా, నీ ఒక్కడికే ఎందుకు కనబడతారు? మరి నువ్వేమైనా స్పెషలా? అవును, వాళ్ళకి నేను స్పెషలే, వాళ్ళందరినీ నేనే విడిపించాను, అందుకే నాకు ఒక్కడికే కనబడుతున్నారు. ఏంటి కథలు చెప్తున్నావా? లేదు అంకుల్, నిజమే చెప్తున్నాను. అయితే ప్రూవ్ చేయి అక్కడ దయ్యం ఉందని. దయ్యం కాదు, దయ్యాలు ఉన్నాయి అని నమ్మకంగా చెప్పాడు సాకేత్. అవునా, ఎన్ని దయ్యాలు? 43 దయ్యాలు, అందరూ చిన్నపిల్లలే. 43 దయ్యాలా అని నోరెలబెట్టాడు వాసుదేవ్. ఇక సాకేత్కు చెప్పే పిచ్చి మాటల్ని లెక్క చేయకూడదని అరుణ్తో, మీ అబ్బాయి మెంటల్ కండిషన్ బాగోలేదనుకుంటా, ఒకసారి చెక్ చేయించండి, ఎందుకైనా మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలేఖ్య డాక్టర్ కస్తూరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని సాకేత్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది. హాస్పిటల్లో, సాకేత్ నువ్వెందుకు అలా చెప్పావు? నిజంగా జ్యోతి టీచర్ వెనకాల ఎవరైనా వెళ్ళడం నువ్వు చూశావా అడిగింది కస్తూరి. నిజంగా చూశానంటే ఆ పిల్లే మొన్న మీ హాస్పిటల్కి వచ్చి బెదిరించింది కదా, ఆ పిల్లే వెళ్ళింది అని చెప్పిన కథ మళ్ళీ తనకే చెప్పేసరికి కస్తూరికి కూడా కాస్త గుట్కలు మింగాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆ పిల్ల ఎవరు సాకేత్? నీకు వాళ్ళందరూ ఎలా తెలుసు? ఇంతకుముందు లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించింది కస్తూరి. సాకేత్ మౌనంగా ఉన్నాడు. కస్తూరి ఈసారి కాస్త నిదానంగా, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను సాకేత్, నువ్వు నాకు నిజం చెప్పు అని అడిగింది. అప్పుడు సాకేత్ చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి మా స్కూల్ లైబ్రరీలో నేను మా క్లాస్ బుక్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఒక స్కూల్ నోట్బుక్ కనబడింది. అది చాలా పాత పుస్తకం. ఆ పుస్తకంలో జానకి 3rd క్లాస్ అని వ్రాసి ఉంది. పుస్తకం సగం కాలిపోయి ఉంది. నేను ఆ పుస్తకం తెరిచి చూస్తే లోపల పేజీలో ఒక నెమలిక ఉంది. ఆ నెమలిక తీసుకొని జేబులో పెట్టుకొని ఆ పుస్తకాన్ని తీసుకొని నా బ్యాగ్లో పెట్టుకున్నా. సాయంత్రం స్కూల్ అయిపోయాక స్కూల్ బస్సు దగ్గరికి పరిగెడుతుంటే నా జేబులో ఉన్న నెమలిక ఎగిరిపోయింది. దాన్ని పట్టుకోవడానికి నేను దాని వెనకాలే పరిగెత్తాను. ఆ నెమలిక మా స్కూల్ వెనకాల ఉన్న పాడుబడ్డ బావిలో పడిపోయింది. ఆ బావి దగ్గరికి వెళ్ళి చూస్తే భయం వేసింది. వెనక్కి వచ్చేస్తుంటే అది నా పుస్తకం నాకు ఇచ్చేయి అని ఎవరో పాప అరిచినట్లు వినిపించింది. వెనక్కి వచ్చేస్తుంటే ఆ పిల్ల ఏడుస్తూ, దయచేసి నా పుస్తకం నాకు ఇచ్చేయి అని అడిగింది. జాలి వేసి బావి దగ్గరికి వెళ్ళి నా బ్యాగులో ఉన్న పుస్తకాన్ని తీసి బావిలో పడేశాను. అంతే, ఒక అమ్మాయి బావిలో నుండి పాక్కుంటూ బయటికి వచ్చింది. ఆ పిల్ల చాలా భయంకరంగా ఉంది. ఆ పిల్లని చూడగానే నాకు బాగా భయం వేసింది. నేను పరిగెత్తబోతుంటే తను నన్ను వెళ్లకుండా గాల్లోకి లేపి, మా స్నేహితులందరూ బావిలో ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు విడిపించు, వదిలేస్తాను అని బెదిరించింది. నాకు భయమేసి ఏడుస్తుంటే, మా స్నేహితుల్ని విడిపించకపోతే నిన్ను కూడా మాతో పాటు బావిలోనే పడేస్తా అని నన్ను గాలిలోనే బావి పైకి తీసుకెళ్లి వదిలేస్తా అని బెదిరించింది. నేను సరే విడిపిస్తాను, ఎలా విడిపించాలి అని భయంగా అడిగాను. మా స్కూల్ గ్రౌండ్ చివరిలో పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు కింద తవ్వితే ఒక జామెట్రీ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ తీసుకొని రమ్మని చెప్పింది. నేను తను చెప్పినట్లే వెళ్ళి మర్రి చెట్టు కింద తను చెప్పిన చోట తవ్వితే తుప్పు పట్టిన ఒక జామెట్రీ బాక్స్ ఉంది. అది తెరిచి చూస్తే దానిలో కొన్ని కాగితాలు ఉన్నాయి. ఆ పిల్ల ఒక్కొక్క కాగితం తీసి బావిలో వేయమంది. నేను తను చెప్పినట్లే చేశాను. ఒక్కొక్క కాగితం వేస్తుంటే ఒక్కొక్క దయ్యం బయటికి వస్తుంది. అలా 43 కాగితం ముక్కలు వేశాను. 43 దయ్యం పిల్లలు బయటికి వచ్చాయి అని చెప్పింది. సాకేత్ చెప్పేది వింటున్న కస్తూరికి కూడా ఒక్క క్షణం భయం వేసింది. కానీ అది కేవలం కట్టుకథే అయి ఉంటుంది. సాకేత్ ఏదో ఒక కథని నిజంగా జరిగినట్లు ఊహించుకుంటున్నట్లున్నాడు అనే అభిప్రాయానికి వచ్చింది. అలేఖ్య, అరుణ్ మాత్రం సాకేత్ చెప్పిన కథ విని చాలా భయపడిపోయారు. కస్తూరి సాకేత్తో,
సరే, నువ్వు చెప్పింది నిజమే అని నమ్ముతున్నాను. కానీ వాళ్ళంతా అసలు బావిలో ఎందుకున్నారు? బయటకు వచ్చాక కూడా స్కూల్లోనే ఎందుకున్నారు? అప్పుడు సాకేత్, ఎందుకంటే వాళ్ళకి మా స్కూల్లో కొంతమంది మీద కోపం. వాళ్ళందరినీ చంపాకగానే మా స్కూల్ వదిలిపెట్టి వెళ్ళారంట. అప్పుడు కస్తూరి, అయితే జ్యోతి టీచర్ మీద వాళ్ళకి కోపం ఉంది కాబట్టి చంపేశారా? మరి వాళ్ళ కోపం తీరిపోయింది కదా, ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతారా? అప్పుడు సాకేత్, లేదు, వాళ్ళ కోపం ఇంకా తీరలేదు, ఇంకా చాలా మందిని చంపుతారు. ఆ మాటకి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పుడు కస్తూరి, ఇంకా చంపుతారా? ఎవరిని? ఏమో తెలియదు, కానీ చంపుతారు. స్కూల్ పిల్లల్ని మాత్రం ఏమీ చేయరు, పెద్దవాళ్ళని మాత్రమే చంపుతారు. అప్పుడు కస్తూరి, నీకెలా తెలుసు? సాకేత్, నేను భయపడుతుంటే ఆ పిల్లే చెప్పింది, భయపడకు, పిల్లల్ని ఏమీ చేయము, మీరంతా మా ఫ్రెండ్స్ అని చెప్పింది. సాకేత్ పేరెంట్స్కి ఏమీ అర్థం కావడం లేదు. కస్తూరి అలేఖ్య వాళ్ళతో సాకేత్ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ అతను చెప్పే దాన్ని పూర్తిగా కొట్టి పారేయకూడదు. అసలు అతను చెప్పిన కథలో నిజమెంత అబద్ధమెంతో మనం తెలుసుకోవాలి. అలాగే సాకేత్ చెప్పినట్లు మరికొన్ని హత్యలు జరిగే అవకాశం ఉంటే ముందే స్కూల్ వాళ్ళని అప్రమత్తం చేయాలి, లేదంటే ఘోరం జరిగిపోతుంది అని ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి సాకేత్ చెప్పిన విషయాలు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పింది. రేపు ఉదయం స్కూలుకి వస్తాము, ఒకసారి ఎస్ఐని కూడా రేపు రమ్మని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మరుసటి రోజు ఉదయం ఆ స్కూల్లో అరుణ్, అలేఖ్య, సాకేత్, కస్తూరి ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని ఉన్నారు. కాసేపటికి ఎస్ఐ వాసుదేవ్ కూడా వచ్చాడు. కస్తూరి వాసుదేవ్కు మరియు ప్రిన్సిపల్కి సాకేత్ చెప్పిన విషయాలని పూసగుచ్చినట్లు చెప్పింది. మొత్తం విన్నాక వాసుదేవ్ వెటకారంగా, మీరు డాక్టర్ అయ్యుండి ఇలాంటి కట్టుకథల్ని ఎలా నమ్ముతున్నారు? జ్యోతి టీచర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆమెను ఎవరూ హత్య చేయలేదు. ఆమె ఒంట్లో వైరస్ని గుర్తించారట. ఆ వైరస్ ఒంట్లో ఉన్న రక్తమంతా తాగేసింది, అందువల్లే ఆమె చనిపోయింది అని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ కేసు ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాం. మీరు అనవసరంగా ఈ పిల్లాడి కథల్ని పట్టుకొని మా టైం వేస్ట్ చేయకండి అని కస్తూరితో కాస్త పరుషంగా చెప్పాడు. ఇంతలో ప్రిన్సిపల్ కాలింగ్ బెల్ నొక్కి ఫ్యూన్ యాదయ్యని పిలిచి అందరికీ కాఫీ తీసుకురమ్మని చెప్పింది. ఆ ఫ్యూన్ యాదయ్య సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సాకేత్ అకస్మాత్తుగా యాదయ్య చేయి పట్టుకొని ఆపి, అంకుల్ జాగ్రత్త, ఆ దయ్యాలు మీ వంకే కోపంగా చూస్తున్నాయి అని హెచ్చరించాడు. ఆ మాటకి యాదయ్య, దయ్యాలా? నేనే పెద్ద దయ్యాన్ని బాబు, నన్ను ఏ దయ్యాలు ఏమీ చేయలేవు, నువ్వు భయపడకు అని వెటకారంగా చెప్పాడు. యాదయ్య మాటలకి ఎస్ఐ వాసుదేవ్ కూడా గట్టిగా నవ్వాడు. సాకేత్ చిన్నబుచ్చుకున్నాడు. 5 నిమిషాల తర్వాత యాదయ్య కాఫీ కప్పులను ట్రేలో పెట్టుకొని తీసుకువస్తుండగా అకస్మాత్తుగా తనని ఎవరో గట్టిగా తోశారు. చేతిలో ఉన్న ట్రే ఎగిరి కాఫీ అంతా కింద పడి కప్పులన్నీ పగిలిపోయాయి. యాదయ్య ఎవరు తనను తోశారో చూడ్డానికి వెనక్కి తిరిగి అడుగు ముందుకేయగానే జారి కింద పడ్డాడు. ఆ కాఫీ కప్పు పెంకులన్నీ యాదయ్య మొహం పైన ఎవరో బలంగా కోస్తున్నట్లు ఘాట్లు పెడుతున్నాయి. యాదయ్య నొప్పి తట్టుకోలేక గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఆ కేకలకి ప్రిన్సిపాల్ రూమ్ నుండి వాసుదేవ్తో సహా అందరూ బయటికి పరిగెత్తుకొచ్చారు. వాసుదేవ్ చూస్తుండగానే ఒకరోజు ముక్క గాల్లోకి లేచి యాదయ్య పీకని లోతుగా కడిచేసింది. యాదయ్య గొంతులో నుండి రక్తం పెళ్ళుబీకి వస్తుంది. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో యాదయ్య 2 కాళ్ళు లాగినట్లు వెనక్కి వాలి పిట్టగోడ పైనుంచి కిందికి పడిపోయాడు. ఇదంతా వాసుదేవ్తో పాటు మిగతా వారు కూడా చూస్తూనే ఉన్నారు. తమ కళ్ళ ముందే యాదయ్య చనిపోవడం చూసి అంతా భయపడ్డారు. కాసేపటికి యాదయ్య శవాన్ని పోస్ట్ మార్టం కోసం అంబులెన్సులో తీసుకుపోయారు. కస్తూరి వాసుదేవ్ వంక చూస్తూ, సాకేత్ చెప్పే కట్టుకథల్ని ఇకనైనా కాస్త పరిగణలోకి తీసుకుంటారా అని అడిగింది. వాసుదేవ్ కాస్త అయోమయంగా, అసలు ఈ గాజు పెంక గాల్లోకి ఎలా లేచింది, యాదయ్య ఉన్నట్లుండి ఎలా కిందికి పడిపోయాడు అని తనలో తాను ప్రశ్నించుకుంటూ మిగతా వారిని కూడా అడిగాడు. ఆ గాజు పెంక దానంతట అది లేవలేదు. అసలేం జరిగిందో చెప్తాను వినండి అని సాకేత్ తను చూసింది చెప్పసాగాడు. యాదయ్య అంకుల్ లోపలికి వచ్చే టైంలో డోర్ బయట ఆ దయ్యం పిల్లలందరూ నిలబడి మనల్ని చూస్తున్నారు. ఇంతలో యాదయ్య అంకుల్ వస్తుంటే ఆ పిల్లలందరూ కోపంగా యాదయ్య అంకుల్ని చూస్తున్నారు. అందులో ఒక అబ్బాయి యాదయ్య చేయి పట్టుకొని కొరకబోతుండగా యాదయ్య లోపలికి వచ్చేశాడు. ఆ పిల్లలు లోపలికి రాకుండా బయట నుండే యాదయ్యని చూస్తున్నారు. అప్పుడే నేను ఆ అంకుల్ని జాగ్రత్త అని చెప్పాను, కానీ వినిపించుకోకుండా బయటికి వెళ్ళాడు. కాఫీ తీసుకొని వస్తున్నప్పుడు 3 పిల్లలు వెనక నుండి యాదయ్యని తోసేశారు. కప్పులన్నీ పగిలిపోయాయి. ఒక అబ్బాయి యాదయ్య మీద ఎక్కి మొహాన్ని ఆ పగిలిపోయిన కప్పులకేసి కొట్టాడు. మొహం నిండా గాజు పెంకలు గుచ్చుకుపోయి యాదయ్య అరుస్తూ పైకి లేచాడు. వెంటనే ఒక పిల్ల ఆ పగిలిన గాజు ముక్కని తీసుకొని యాదయ్య గొంతులో గుచ్చి గొంతు చీరేసింది. 2 పిల్లలు యాదయ్య కాళ్ళు పట్టుకొని ముందుకు లాగారు.
మిగతా పిల్లలు యాదయ్యని పట్టుకొని కిందికి తోసేశారు. ఇది సార్ జరిగింది అని పూసగుచ్చినట్లు చెప్పాడు సాకేత్. వెంటనే ఇక ఆలస్యం చేయకూడదని వాసుదేవ్ సాకేత్ చెప్పిన విషయాలని పరిగణలోకి తీసుకొని తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. వాసుదేవ్ సాకేత్ని మిగిలిన వారిని తీసుకొని స్కూలు వెనుక ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పిన బావి ఇదేనా అని అడిగాడు. ఇదేనని తల ఊపాడు సాకేత్. బావి చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. తన కానిస్టేబుల్స్ని ఆ పాడుపడిన బావిలోకి దిగి ఏమైనా ఆనవాళ్లు కనబడతాయేమో చూడమని ఆదేశించాడు. కానిస్టేబుల్స్ భయంగానే బావిలో దిగి వెతకసాగారు. కానీ వారికి అక్కడ ఒక నెమలిక కనబడింది. ఆ నెమలికని తీసుకొని వాసుదేవ్కి ఇచ్చారు. అక్కడ ఇంకేమైనా కాగితాలు కానీ పుస్తకాలు కానీ కనపడ్డాయా అని ప్రశ్నించాడు వాసుదేవ్. లేదని సమాధానం చెప్పారు. ఇంతలో కస్తూరికి బావి పక్కగా ఒక తుప్పు పట్టిన జామెట్రీ బాక్స్ కనపడింది. అది తీసుకొని సాకేత్ను ఇదేనా నువ్వు చెప్పిన జామెట్రీ బాక్స్ అని అడిగింది. అవునని చెప్పాడు. అది తెరిచి చూస్తే అందులో ఇంకొక కాగితం ముక్క అలానే ఉంది. సాకేత్, నువ్వు బాక్సులో ఉన్న కాగితాలన్నీ వేసేసావా లేక ఏమైనా వదిలేసావా అని అడిగింది కస్తూరి. సాకేత్ ఒక్క నిమిషం ఆలోచించి ఆ పిల్ల బాక్సులో ఉన్న కాగితాన్ని తెరిచి అందులో ఉన్న పేరు చెప్పి వేయమంది. నేను ప్రతి కాగితం తెరిచి అందులో ఉన్న పేరు చెప్పి వేశాను. మధ్యలో ఒక పేరు చెప్తే అది అవసరం లేదు, పక్కన పడి అని చెప్పింది. నేను దాన్ని బాక్సులోనే ఒక మూల పెట్టి మిగతా కాగితాలని తీశాను అని చెప్పాడు. వాసుదేవ్ ఆ కాగితం తెరిచి చూశాడు. అందులో మురుగన్ 3rd క్లాస్, కింద డాక్టర్ అని రాసి ఉంది. వెంటనే వాసుదేవ్ ప్రిన్సిపాల్తో మీ స్కూల్లో మురుగన్ పేరుతో 3rd క్లాస్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు అని చెప్పింది ప్రిన్సిపాల్. అయితే ఈ స్కూల్ పాత విద్యార్థి పేరు అయి ఉంటుంది. పాత విద్యార్థుల రిజిస్టర్ ఉందా అని ప్రిన్సిపాల్ని అడిగాడు వాసుదేవ్. ఈ స్కూల్ 1950లో జమీందార్ వెంకటరాఘవయ్య గారు స్థాపించారు. ఇప్పటికీ 70 సంవత్సరాలైంది. కానీ మొదటి నుండి ఇప్పటి వరకు ఈ స్కూల్లో చదివిన పిల్లలందరి పేర్లు మా స్కూల్ డైరెక్టర్లో భద్రపరిచారు. కాబట్టి ప్రయత్నం చేయవచ్చు అని చెప్పారు ప్రిన్సిపాల్. అందరూ లైబ్రరీకి వెళ్ళి స్కూల్ డైరెక్టర్ని తీసుకొని మురుగన్ అన్న పేరు కోసం వెతకసాగారు. ఒక్కొక్క సంవత్సరం వెనక్కి వెళ్తూ 3వ తరగతిలో మురుగన్ అన్న పేరు కోసం వెతకసాగారు. 10 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళారు, కానీ ఎక్కడ మురుగన్ అన్న పేరు లేదు. 20 సంవత్సరాల క్రితం వరకు కూడా వెళ్ళారు, కానీ ఫలితం శూన్యం. వాసుదేవ్ ఇక ఆశలు వదిలేసుకున్నాడు. ఇదంతా వృధా ప్రయాస, మనం వేరే మార్గం వెతుకుదాం అని చెప్పాడు ప్రిన్సిపాల్కి. కస్తూరి మాత్రం లేదు, మొత్తం వెతుకుదాం, ఏమైనా దొరకచ్చు అని వెనక్కి వెళ్ళి వెతకసాగింది. 1983వ సంవత్సరం 3వ తరగతి లిస్టులో వెతకసాగింది. అక్కడ కనబడింది రోల్ నెంబర్ 19 బాలమురుగన్ అని. ఇదిగో ఇక్కడుంది మురుగన్, బాలమురుగన్ అని అందరికీ చూపించింది. వాసుదేవ్ మరియు మిగతా వారు కూడా నమ్మశక్యం కాక రిజిస్టర్లో తీసుకుని మరీ చూశారు. కస్తూరి ఆ పేజీలో ఉన్న మిగతా పేర్లను కూడా చూసింది. అందులో సాకేత్ చెప్తున్న గాయత్రి అనే పేరు కోసం రోల్ నెంబర్ 31లో గాయత్రీదేవి అన్న పేరు కనపడింది. సాకేత్ని పిలిచి, సాకేత్, నువ్వు ఆ కాగితాలలో ఉన్న అన్ని పేర్లు చదివాను అన్నావు కదా, ఆ పేర్లు ఇందులో ఉన్నాయేమో చూడు అని ఆ రిజిస్టర్లో ఉన్న పేర్లను చదవసాగింది. ఒక్కొక్క పేరు చదువుతుంటే సాకేత్ తను చదివిన పేర్లలో ఉందో లేదో జ్ఞాపకం చేసుకొని సమాధానం చెప్తున్నాడు. అలా మొత్తం రిజిస్టర్లో ఉన్న 45 పేర్లలో సాకేత్ 44 పేర్లని మురుగన్ పేరుతో కలుపుకొని గుర్తుపెట్టాడు. అంటే సాకేత్ చెప్తున్న పిల్లలందరూ ఒకే తరగతికి చెందినవారా? అది కూడా 1983వ సంవత్సరంలో 3వ తరగతి చదివిన వారన్నమాట. వాళ్ళంతా అసలు ఇప్పుడు ఏమయ్యారు, ఎక్కడున్నారు? సాకేత్ చెప్పినట్లు నిజంగానే చనిపోయారా? సాకేత్ చెప్పేది నిజమేనా? ఇలా అనేక అనుమానాలు అందరి మనసుల్లో. వాళ్ళు బ్రతుకుంటే వాళ్ళకి దాదాపు 45 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. మరి సాకేత్ వాళ్ళందరూ చిన్నపిల్లల్ని చెప్తున్నాడు కదా, అసలు ఏమయ్యింది అని తెలుసుకోవాలన్న ఆతృత అందరి కళ్ళల్లో కనబడుతుంది. వీళ్ళకి సంబంధించిన ఇంకేమైనా వివరాలు మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు వాసుదేవ్ ప్రిన్సిపాల్ వంక చూస్తూ. తెలియదు, నేను ఈ స్కూల్లో ఛార్జ్ తీసుకొని కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అంతకు ముందు వివరాలు నాకు పెద్దగా తెలియదు. జ్యోతి టీచర్ ఈ స్కూల్లో అందరికన్నా సీనియర్. ఆమె తన కెరీర్ ఈ స్కూల్లోనే మొదలుపెట్టింది. ఇంకో 2-3 నెలల్లో రిటైర్ కూడా అవ్వబోతున్నారు. ఈ సమయంలో ఇలా జరిగింది అని చెప్పారు ప్రిన్సిపాల్. అవునా? అంటే ఈ జ్యోతి టీచర్కి సాకేత్ చెప్తున్న పిల్లలకి కూడా ఏదో సంబంధం ఉండి ఉంటుంది. అలాగైతే మీ ఫ్యూన్ యాదయ్య కూడా ఈ స్కూల్లో ఎప్పటి నుండో పనిచేసి ఉండాలి కదా. మీరు చెప్పింది నిజమే. యాదయ్య కూడా చాలా ఏళ్ల నుండి ఈ స్కూల్లోనే పనిచేస్తున్నాడు. తను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యూన్గా జాయిన్ అయ్యాడని విన్నాను అని సమాధానం చెప్పింది ప్రిన్సిపాల్. ఓ గాడ్, ఇదేదో పెద్ద మిస్టరీలా ఉంది. దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నట్లు ఉంది. అదేంటో తెలిస్తే గానీ ఈ మరణాలకి గల కారణాలు మనకి తెలియవు అని అన్నాడు అరుణ్.
అవును, నిజమే. ఒక్క చిన్న ఆధారం దొరికితే ఈ మిస్టరీని సాల్వ్ చేయొచ్చు. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఎవరితో మొదలు పెట్టాలో తెలియడం లేదు అన్నాడు వాసుదేవ్. ఇంతలో కస్తూరి ప్రిన్సిపాల్తో, యాదయ్య జ్యోతి టీచర్ కాకుండా ఇంకెవరైనా అప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా రిటైర్ అయి మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ స్కూల్లో ఉన్నారా అని అడిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్కూల్లో అనుబంధం ఉన్న వాళ్ళు అంటే ఒక్క మా చైర్మన్ రాకేష్ వర్మ గారే. ఆయన ప్రస్తుతం విదేశంలో ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇండియాకి వస్తారు అని చెప్పింది ప్రిన్సిపాల్. ఈ సంవత్సరం ఎప్పుడు వస్తారు అని అడిగాడు వాసుదేవ్. ఇంకో నెలలో స్కూల్ వార్షికోత్సవ సంబరాలు ఉన్నాయి, దానికి ఆయనే చీఫ్ గెస్ట్గా వస్తారు అని సమాధానం చెప్పింది ప్రిన్సిపాల్. ఇంకో నెల దాకా ఈ మిస్టరీని సాల్వ్ చేయలేకపోతే ఇంకెన్ని మరణాలు సంభవిస్తాయో. ఆయన గురించి ఎదురు చూసి లాభం లేదు, మనం వేరే దారేదైనా చూడాలి అన్నది కస్తూరి. మనం ఈ రిజిస్టర్లో ఉన్న పేర్లను ఒక్కొక్కరిని కనుక్కున్నా మన పని సులువు అవుతుంది అన్నాడు వాసుదేవ్. ప్రిన్సిపల్ కాస్త ఆలోచించి, నాకు కాస్త సమయం ఇవ్వండి, ఏదైనా మార్గం ఉందేమో ప్రయత్నిస్తాను అని చెప్పింది. ఇక అందరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అరుణ్ వాళ్ళ ఇంట్లో, అరుణ్, మనకెందుకు ఈ తలనొప్పి, సాకేతిని స్కూల్ మాన్పించేద్దాం, వేరే స్కూల్కు జాయిన్ చేద్దాం, ఈ టెన్షన్ నా వల్ల కాదు అని అరుణ్ భుజంపై తల వాల్చి పడుకుంటూ చెప్పింది. ఇంకో 2 నెలలు ఆగితే ఈ సంవత్సరం స్కూల్ అయిపోతుంది. ఇప్పుడు వేరే స్కూల్లో ఎలా జాయిన్ చేయగలం? స్కూల్ మాన్పించి ఇంట్లో కూర్చోబెడితే సాకేత్ చదువు పాడైపోతుంది. ఒక్క 2 నెలలే కదా, ఓపిక పడదాం. అయినా మన సాకేత్కి ఏమి కాదు, నువ్వు భయపడకు అని సర్ది చెప్పాడు అరుణ్. మరుసటి రోజు ఉదయం ప్రిన్సిపాల్ రూమ్లో వాసుదేవ్, కస్తూరి మరియు ప్రిన్సిపాల్ సమావేశమయ్యారు. ప్రిన్సిపాల్ వాళ్ళిద్దరితో, మీకు గుడ్ న్యూస్, ఆ లిస్టులో ఉన్న కొందరి చిరునామాలు దొరికాయి, కానీ అవి 30 సంవత్సరాల క్రితం చిరునామాలు. కానీ ప్రయత్నించి చూద్దాం అన్నది ప్రిన్సిపాల్. ఓ, ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఈ కేసు గురించి ఆలోచిస్తూ నాకు బుర్ర పాడైపోతుంది. త్వరగా ఈ కేసును సాల్వ్ చేయకపోతే నేను పిచ్చోడినైపోయినట్లు ఉన్నాను అని అన్నాడు వాసుదేవ్. ఇంతకు మీకు ఎలా దొరికాయి ఆ చిరునామాలు అని అడిగింది కస్తూరి. మా స్కూల్లో స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ వారిచే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ శిబిరాలలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొనేలా చేస్తాం, కానీ ఏం బలవంతం చేయం. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఇవ్వచ్చు. అలా వచ్చిన వారి పేర్లు, పిల్లల పేర్లతో సహా అన్నీ మా స్కూల్ తరపున రెడ్ క్రాస్ వారి దగ్గర భద్రపరిచి ఉన్నాము. నేను రెడ్ క్రాస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా స్కూల్ తరపున రక్తదానం చేసిన వారి లిస్టు మొత్తం తెప్పించాను. అందులో 1983 సంవత్సరంలో 3rd క్లాస్ గాయత్రి వాళ్ళ నాన్నగారు, చంద్రమోహన్, లలిత, మురుగన్, ఇంకొంతమంది తల్లిదండ్రులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అప్పటి వారి చిరునామాలు కూడా అందులో ఉన్నాయి అని చూపించింది. వెరీ గుడ్. ఈ చిరునామాల సాయంతో ఒక్కొక్కరినైనా కనిపెట్టగలిగితే మనం కేసుకి చాలా దగ్గరికి వచ్చినట్లే అన్నాడు వాసుదేవ్. ఇంతలో ఆయా మస్తానమ్మ లోపలికి వచ్చి ప్రిన్సిపాల్తో, మేడం, నేను ఇక్కడ పని మానేస్తున్నాను, నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించానమ్మా, నేను మా ఊరు వెళ్ళిపోతాను అని అన్నది. ఏమైంది మస్తానమ్మా, ఎందుకు ఉద్యోగం మానేస్తున్నావు, ఏమైంది నీకు అని అడిగింది ప్రిన్సిపాల్. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయమ్మా, మొన్న మన జ్యోతి టీచర్, నిన్న యాదయ్య, ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది. నాకు కూడా ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది అని అంది మస్తానమ్మ. అప్పటి వరకు వెనక్కి తిరిగి చూడని కస్తూరి మస్తానమ్మ మాటలకి వెనక్కి తిరిగి చూసింది. మస్తానమ్మకి ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. కొంచెం చామన ఛాయ రంగులో ఉంది. నువ్వు ఇక్కడ ఎప్పటి నుండో పనిచేస్తున్నావు మస్తానమ్మ అని అడిగింది కస్తూరి. మా అమ్మ ఈడ 30 ఏళ్ళు ఆయాగా పనిచేసింది. తనకి పానం బాగోక ఇక ఉద్యోగం మానేస్తూ నన్ను ఇక్కడ పనిలో పెట్టింది. నేను పనిలో చేరి 5 ఏళ్ళు అవుతుందమ్మా అని చెప్పింది మస్తానమ్మ. అవునా, మరి ఎందుకు ఇప్పుడు నువ్వు పని మానేస్తున్నావు అని అడిగింది కస్తూరి రెట్టిస్తూ. అది అది అని కాస్త నీళ్లు నములుతూ, ఏమీ లేదమ్మా, నాకు భయంగా ఉంది, అందుకే మానేస్తున్నా అని చెప్పింది. నిజం చెప్పు మస్తానమ్మ, నువ్వు ఎందుకో భయపడుతున్నావు, అదేమిటో నాకు చెప్పు, నేను డాక్టర్ని, నాకు చేతన అనేది నేను చేస్తా అని హామీ ఇచ్చింది. వాసుదేవ్ కూడా గట్టిగా గదమాయించేసరికి గట్టిగా ఏడుస్తూ చెప్పడం ప్రారంభించింది. నిన్న సాయంకాలం పని ముగించుకొని 6 గంటలకి ఇంటికి బయలుదేరుతుంటే అదిగో అక్కడ ఆ గదిలో నుండి ఎవరో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్న శబ్దం వచ్చిందమ్మా. వెళ్ళి చూస్తే ఆ గదికి తాళం వేసి ఉంది, కానీ లోపల పిల్లలు అల్లరి చేస్తున్నారు. వాచ్మెన్ ఏమైనా పిల్లల్ని చూసుకోకుండా తాళం వేశాడేమో అని అనుమానం వచ్చి కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాను. అంతే, నా గుండె ఒక్కసారి జల్లుమంది. ఒక క్లాస్ నిండా పిల్లలు ఉన్నారు. ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని వాచ్మెన్ తలుపు ఎలా వేశాడో అర్థం కాలేదు. ఇంకా నయం, నేను చూశాను కాబట్టి సరిపోయింది అనుకొని గబగబా వెళ్ళి వాచ్మెన్ని తిట్టి తాళం చెవి తీసుకొని వచ్చి వాచ్మెన్తో పాటు పైకి వచ్చాను. కంగారుగా తాళం వేసి చూస్తే ఆశ్చర్యంగా లోపల ఎవరూ లేరు.
వాచ్మెన్ నన్ను తిట్టి మళ్ళీ తాళం వేసి కిందికి వెళ్ళిపోయాడు. నాకెందుకు అలా అనిపించిందో అర్థం కాక బయట నిలబడి ఆలోచిస్తున్నాను. ఇంతలో మళ్ళీ లోపల నుండి పిల్లల అల్లరి వినిపించసాగింది. నాకు చాలా భయం వేసింది. అడుగులో అడుగు వేసుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి చిన్నగా కిటికీ తెరిచి చూశాను. మళ్ళీ అక్కడ చాలామంది పిల్లలు కనిపించారు. ఇంతలో ఒక పిల్ల నన్ను చూసింది. అంతే, నాకు కంగారు వేసి వెనక్కి వచ్చేశాను. కాసేపు ఆగి మళ్ళీ కిటికీ తెరవగానే ఎదురుగా ఆ పిల్ల నిలబడి నన్నే చూస్తుంది. అంతే, నా పై ప్రాణాలు పైనే పోయాయి. నన్ను చూడగానే ఆ పిల్ల కిటికీకి ఇంకాస్త దగ్గరికి జరిగి, నువ్వు ఆయమ్మ వాళ్ళ అమ్మాయివి కదా, ఆయమ్మ ఎక్కడుంది, ఆయమ్మని పిలువు అని అన్నది. అంతే, నేను అక్కడి నుండి ఆగకుండా పరిగెత్తుకుని బయటకు వచ్చేసాను. స్కూల్ గేటు దాటి బయటకు వచ్చి ఆ క్లాస్ వైపు చూస్తుంటే ఆ పిల్లలందరూ వరుసగా నిలబడి చేతులు ఊపారు. ఇంకా ఒక్క నిమిషం అక్కడ ఆగకుండా పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళేసరికి మా అమ్మ ఇంటికాడ లేదు. అమ్మకి మతిస్థిమితం సరిగా లేదు. ఏమైందో అని కంగారు పడుతుంటే పక్కింటి ఆవిడ, నీకోసమే కదా స్కూల్ కాడికి పోయింది అని చెప్పింది. అంతే, నా నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది. వెంటనే ఆదరాబాదరగా మళ్ళా స్కూల్కు పరిగెత్తాను. వాచ్మెన్ అడిగితే మీ అమ్మ రావడం నేను చూడలేదు అన్నాడు. నేను ఇంకా ధైర్యం చేసి లోపలికి పోయాను. స్కూల్ లోపల అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇక ఒక్క క్లాసే చూడాలి. గుండెలు దడదడలాడుతున్నాయి. అయినా ఊపిరి బిగబట్టి అట్లనే పోయాను. కిటికీ తెరిచి చూశాను. అంతే, నా గుండె ఒక్క నిమిషం అయిపోయింది. అమ్మ లోపల ఉంది. అమ్మ చుట్టూరా పిల్లలందరూ కూర్చున్నారు. అమ్మ వాళ్ళకి ముద్దలు తినిపిస్తుంది. వాళ్ళందరితో ఏదేదో మాట్లాడుతుంది. నేను గట్టిగా అమ్మా అని కేకలు పెట్టాను. అంతే, ఒక్క పిల్లగాడు నా ఎదురుకొచ్చి ఆయమ్మ రాదు, నువ్వు పో అని అరిచాడు. నాకు భయంతో మాట రాలేదు. తల తిరిగిపోయింది. కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. తర్వాత ఏమైందో తెలియదు. లేచి చూసేసరికి ఇంట్లో ఉన్నాను. అమ్మ కూడా ఇంట్లోనే ఉంది. అమ్మని ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు. అమ్మకి ఏమీ గుర్తులేదు. నేను వాచ్మెన్ అడిగితే, నువ్వు స్పృహ తప్పి పడిపోతే మీ అమ్మే నిన్ను మోసుకొని గేటు దాకా తీసుకెళ్ళింది. తర్వాత ఆటోలో నిన్ను మీ అమ్మను ఎక్కించాను అని చెప్పాడు. నాకెందుకో భయం అవుతుందమ్మా. ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది. నన్ను వదిలేయండి, నేను మా అమ్మని తీసుకొని ఊరికి పోతా అన్నది. మస్తానమ్మ చెప్పినదంతా విన్న వాసుదేవ్, అంటే మీ అమ్మ 1983లో ఇక్కడ ఆయాగా పనిచేసిందన్నమాట అన్నాడు. అవునయ్యా అని బదిలిచ్చింది. అయితే మీ అమ్మకి ఇక్కడ సంగతులు అన్నీ తెలుసు కదా, మీ అమ్మని విచారించాలి పద అన్నాడు. ఎందుకయ్యా, అయినా మా అమ్మకి మతస్థిమితం లేదు. మీరేం అడిగినా తను పిచ్చి చూపులు చూస్తూ తప్ప సమాధానం ఇవ్వలేదు అన్నది మస్తానమ్మ. కానీ ప్రస్తుతానికి మాకున్న ఏకైక సాక్ష్యం మీ అమ్మనే. మీ అమ్మని మా హాస్పిటల్లో జాయిన్ చేయించు. నేను అన్ని పరీక్షలు చేసి బాగయ్యేలా చేస్తాను అంది కస్తూరి. సరేనమ్మా, మీ ఇష్టం అన్నది మస్తానమ్మ. మస్తానమ్మ వాళ్ళ అమ్మని కస్తూరి హాస్పిటల్లో జాయిన్ చేసి అన్ని పరీక్షలు చేస్తుంది. ఇదండి పార్ట్ 1. ఇంత దాకా విన్నారంటే ఎంతో కొంత నా స్టోరీ మీకు నచ్చే ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. వీలైనంత త్వరగానే సెకండ్ పార్ట్ వస్తుంది. అలాగే థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది. స్టోరీ చాలా పెద్దగా ఉండడం వలన 3 పార్ట్లు అయితే తీశాను. దయచేసి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్కు షేర్ చేయండి. రెండో పార్ట్లో కలుసుకుందాం. ఓకే, బాయ్.